ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పురినామంలో నా శుభాభివందనాలు. ఇదొక మంచి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫలభరితమైన ప్రార్థనలకు విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే దేవుని మీద బలమైన విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని ఖచ్చితంగా నమ్మాలి. నమ్మే మన ప్రార్థన చేస్తూ ఉండాలి. మన ప్రార్థన చేస్తాం కానీ అపనమ్మకంతో ఉంటాం. జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో, పెట్టాడో వినడో, అలా అని చేయమా అంటే చేస్తాం, కానీ ఏదో అపనమ్మక, అవిశ్వాసం. ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రావాలంటే బలమైన విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మన ప్రార్థనలకు ఆలకించాలి అన్నప్పుడు విశ్వాసం ఉండాలని బైబిల్ పదే పదే మాట్లాడుతుంటుందండి. విశ్వాసంతోనే మనం దేవుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసంతో ప్రార్థిస్తేనే మనం ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ఏం చేస్తాం? జవాబు పొందుకుంటాం. ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో ఆ ప్రార్థన విశ్వాసంతో చేయడం అన్నది అంతే ముఖ్యము. మనం ప్రార్థన కోసం అనేకమైన సబ్జెక్టులు మాట్లాడుకున్నాం, అనేక అంశాలు మాట్లాడుకున్నాం. మనం ప్రార్థన కోసం, ప్రార్థన ఎందుకు చేయాలి, దానికి గల 7 కారణాలను పాఠం మాట్లాడుకున్నాం. సహవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటో మాట్లాడుకున్నాం. ఇంకేం మాట్లాడుకున్నాం ప్రార్థన కోసం? సహవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటో మాట్లాడుకున్నాం. 5 వేళ్ల ప్రార్థన అనగానేమో మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మతోనే ప్రార్థన చేయాలని మాట్లాడుకున్నాం. క్రీస్తు రాకటకు ప్రార్థనే సిద్ధపడని మాట్లాడుకున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి 7 కారణాలు మాట్లాడుకున్నాం. సంఘంతో కలిసి ప్రార్థించుట మాట్లాడుకున్నాం. ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? విశ్వాసంతోనే ప్రార్థన చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నాం. విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి, నమ్మి ప్రార్థన చేయాలి. అలా నమ్మి విశ్వాసంతో ప్రార్థించడం వల్ల జరిగే ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. విశ్వాసంతో ప్రార్థించడం వల్ల కలిగే 5 లాభాలు. అందులో మొట్టమొదటిది ఏంటయ్యా అంటే, ఇవన్నీ కేవలం కొత్త నిబంధనలో ఉన్న విషయాలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. కొత్త నిబంధనల ప్రకారంగా విశ్వాసంతో ప్రార్థించడం వల్ల జరిగే 5 లాభాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, విశ్వాసంతో ప్రార్థిస్తే అడిగిన వాటిని పొందుకుంటామంట. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని అందులో జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. ఏమని? మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని మేము పొందుకున్నాము, దేవుడు మాకు ఇచ్చేసాడు అనే నమ్మకంతో మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన వాటిని ఏం చేసుకుంటారు? పొందుకుంటారు. అంటే మనం చేసిన ఆ ప్రార్థన మనం పొందుకోవాలి అంటే, ఆ ప్రార్థనకి ప్రతిఫలం రావాలి అంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నమ్మాలి. నీకు ఆరోగ్యం బాగలేదు, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏమని? దేవుడు ఖచ్చితంగా నాకేం చేస్తాడు? సహాయం చేస్తాడని నమ్మి ప్రార్థన చేయాలి. ఏదో ఉదయం ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారు, సాయంత్రం ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారు అని ఏదో ఎవరో చెప్పారు కనుక నువ్వు ప్రార్థన చేయకూడదు. దేవుడు నువ్వు చేసిన దానికి జవాబు ఇస్తాడు, నువ్వు అడిగిన దాన్ని పొందుకోగలవని నమ్మేం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ఒకరోజు ఒక తండ్రితో చెప్పాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మేవానుకు సమస్తము, నమ్మేవాడికి సమస్తం సాధ్యమంట. ఈ మాట కూడా చెప్తుంది సాక్షాత్ ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రార్థించాలి, ఖచ్చితంగా పొందుకున్నామని నమ్మి ప్రార్థించాలి, ఖచ్చితంగా వారిని మీరు పొందుకుంటారు. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము
సాధ్యము. నమ్మాలి, మనం దేవుడిని నమ్మాలి. మీ ఆయన్ని నమ్ముతున్నావు, చాలా మంచిది. మీ ఆవిడని నమ్ముతున్నావు, చాలా మంచిది. నీకెవరో సహాయం చేస్తారనుకుంటున్నావు కదా, నమ్ము, మంచిదే. వాళ్ళందరూ సహాయాలు చేస్తారు లేదు నాకు తెలియదు కానీ, నమ్మితే ఖచ్చితంగా ఇస్తారు లేదు నాకు తెలియదు కానీ, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మకంతో నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేయడానికి ఎలా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక అవసరత, ఏదో కావాలి. అది భూమి మీద ఉన్న ఏ మనిషిని ఇవ్వలేదు, ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ దేవుడు నువ్వు అడిగింది నీకు ఇవ్వాలి అంటే నమ్మకంతో, విశ్వాసంతో నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థించడం వల్ల జరిగే లాభం ఏంటయ్యా అంటే, అడిగిన వాటిని మనం ఏం చేసుకోగలం, పొందుకోగలం. ఇది ఒక లాభం. రెండో లాభాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో లాభం ఏంటంటే, విశ్వాసంతో ప్రార్థిస్తే జరిగే రెండో లాభం ఏంటంటే, రోగాలను స్వస్థపరుస్తాడంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిను స్వస్థపరుస్తుంది. ఏ ప్రార్థన? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు ఏ రోగి కోసం ఏది చేస్తున్నావో ఆ రోగికి ఏం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. వాళ్ళు ఏదో ప్రార్థన చేయమన్నారు కదా, నేను చేయాలి కదా అని చేయకు. నేను చేస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం కలిగిస్తాడు, స్వస్థతను ప్రసాదిస్తాడు నా దేవుడిని నమ్మి ప్రార్థన చేయాలి. మన ఎన్ని డౌట్ ప్రార్థనలే ఏండి, మన ఎన్ని డౌట్ ప్రార్థనలే. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత జరగట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తే నీకు కార్యం జరగట్లేదా? నీకు విషయం అర్థం అవ్వాలి, ఇదే ప్రార్థన కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగును స్వస్థపరుస్తుంది. స్వస్థతలు చేస్తాడు దేవుడు, స్వస్థత కార్యాలు జరిగించగలడు దేవుడు. నువ్వు నమ్మాలి కదా. నువ్వు నమ్మకుండా దేవుడు ఆ కార్యం చేయంటే ఎలా చేస్తాడు? విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది, స్వస్థపరుస్తుంది. అనేకులను యేసు స్వస్థపరిచేటప్పుడు అనేకులతో చెప్పిన మాట ఏంటి చెప్పనా? అనేకులు స్వస్థపరిచేవాడు, అలా స్వస్థపరుస్తున్న ప్రతిసారి ఆయన చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. స్వస్థపరిచేవాడు, స్వస్థపరిచే వాళ్ళకి చెప్తుండేవాడు, మా స్వస్థత పొందాలనుకుంటావా? అవునండి, నీ విశ్వాసం నిన్ను, విశ్వాసం స్వస్థత చేయగలదా? చేస్తుంది. ఆయన దగ్గరికి వచ్చిన అనేకులతో చెప్పిన మాట అదేనండి. ఒక విషయం చూసే ప్రయత్నం చేద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనం మీరు చూడగలిగితే, 25వ వచనం చూద్దాం. ముందు 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత అనేక తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడును. డబ్బులన్నీ అయిపోతున్నాయంట, రోగం ముదిరిపోతుందంట, ఆరోగ్యం మాత్రం ఏమవట్లేదంట, బాగుపడలేదంట, తిరగాల్సిన డాక్టర్లన్నీ తిరిగేసిందంట, ఖర్చు పెడాల్సిన డబ్బులన్నీ ఖర్చు పెడేసిందంట. ఎలాంటి ఉపయోగం లేదంట. ఎవరో చెప్పారంట, యేసు దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది, స్వస్థత వస్తుందని చెప్పారంట. ఆవిడ నమ్మింది. ఆయన దగ్గరికి వెళ్తే కాదు, ఆయన ఉన్న బట్టను లేదా ఆయనకున్న అంగీని ముట్టుకుంటేనే నాకు స్వస్థత వస్తుంది నమ్మింది. ఆవిడ నమ్మింది, స్వస్థత పొందింది. ఆవిడ కోసం మాట్లాడుతున్న మాట 34వ వచనం. అందుకైన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో. యేసుక్రీస్తు వారు అనేకులు స్వస్థత చేశాడు, అనేకులు స్వస్థత పొందుకున్నారు. ఎలా పొందుకున్నారయ్యా అంటే, వారు విశ్వాసం ద్వారా వారు ఏం పొందుకోగలిగారు, స్వస్థత పొందుకున్నారు. అంటే విశ్వాసంతో మనం దేవుడి దగ్గర రావడం వల్ల, విశ్వాసంతో దేవుడిని అడగడం వల్ల పొందుకునే రెండో లాభం ఏంటంటే, మనం ఖచ్చితంగా ఏం పొందుకుంటాం, స్వస్థత పొందుకుంటాం. ఇది రెండో లాభం. మూడో లాభాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. విశ్వాసంతో ప్రార్థించడం వల్ల జరిగే మూడో లాభం ఏంటంటే, పాప క్షమాపణ కలుగుతుందంట. ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుందంట. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మన పాపాలను క్షమిస్తాడంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు గమనించగలిగితే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. స్వస్థతే కాదు, శరీరం స్వస్థతే కాదు, ప్రభువును లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగును.
ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు, ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ పాపాలు చేసేవాడు పాపాలు కూడా ఏమవుతాయంట? క్షమించబడతాయి. ఆడు పాపం పోవాలంటే వాక్యం వినాలి, వాడు పాపం పోవాలంటే బాప్తిసం తీసుకోవాలి, అవసరం లేదు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాడు నమ్ముకోవాలని ఆలోచనలోకి వస్తాడు, మొలగానాల ఆలోచనలోకి వస్తాడు, పాపాలు ఒప్పుకోవాలని ఆలోచనలోకి వస్తాడు. పాపాలు ఏం చేసుకుంటాడు? ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడు. విశ్వాసంతో చేయాలి, నువ్వు నమ్మాలి. నా దేవుడు ఏదైనా చెయ్యగలడు అని నమ్మాలి. ఇంకా ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత డౌట్లు ఉండకూడదు నీకు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆయనకి సమస్తం సాధ్యమే. ఒకరోజు పేతురు మాట్లాడుతున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడని యేసుక్రీస్తు ప్రసంగం చేస్తూ ఉంటే పక్కనే ఉన్న పేతురు ఆ ప్రసంగం విని అంటున్నాడు, ప్రభువా, రక్షణ ఎవరో పొందరా, పరలోకం ఎవరో వెళ్ళరా, సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళారంటే పేతురుకు ప్రాబ్లం ఏంటి? అంటే పేతురు కూడా పక్కనే తిరుగుతూ పేతురు ఆలోచన కూడా ఏంటి? ఆయనతో తిరిగి ఏమైపోవాలని. మరి ఆయనకి ఎందుకు? అప్పుడు అంటున్నాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మాకు పరలోకం లేదా? అప్పుడు అన్నాడు ఇది మనుషులకు అసాధ్యమే కాదు, దేవునికి సమస్తము. నిన్ను ఏమైనా చేయగలడు దేవుడు. దేవుడు ఏదైనా చేయగలడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే నమ్మాలి, నమ్మకం ఉంచాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలగాలి. విశ్వాసంతో ప్రార్థన చేయగలగాలి. నిజంగానే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే నిజంగానే పాపాలు క్షమించబడతాయా అంటే ఖచ్చితంగా క్షమించబడతాయండి. బైబిల్లో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక రోగిని తీసుకొచ్చారు. మంచం మీద పెట్టుకొని నడవలేకపోతున్నాడేమో. మంచం మీద పెట్టుకొని నలుగురు పక్కన మంచాన్ని ఎత్తుకొని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తే ఏం జరిగిందో చూడండి. లోకాసువార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసం చూచి? మంచం మోసుకొచ్చారే, మంచాన్ని మోసుకొచ్చారే, వాళ్ళ విశ్వాసం చూసాడండి. మేము తీసుకెళ్తే ఆయన ఏం చేయగలడు? స్వస్థత చేయగలడని నమ్మకంతో నలుగురు వ్యక్తులు మంచం పట్టుకొని తీసుకొచ్చారే, వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా. యేసుక్రీస్తు చెప్తున్నాడు అండి, సాక్షాత్ యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ నమ్మకం ఉందే, నా దగ్గరికి వస్తే స్వస్థత వస్తుంది, నా దగ్గరికి వస్తే పాప క్షమాపణ, మీ నమ్మకం ఉందే, మీ నమ్మకాన్ని బట్టే ఇతగాడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. స్వస్థత మాత్రమే కాదు, పాపాలు కూడా క్షమించబడతాయి. యేసు చెప్పాడు. ఆ తర్వాత ఆ పరుపెత్తుకు ఆయనే వెళ్ళిపోయాడు. జరుగుతున్న సంఘటనలను చూస్తున్నప్పుడు, రాయబడిన సంఘటనలను చూస్తున్నప్పుడు మరి దేవుడు బాగా నమ్మారండి. కానీ ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క విశ్వాసం ఏమైపోతుంది అంటే సన్నగిల్లిపోతుంది. విశ్వాసంలో మాత్రమే సన్నగిల్లిపోతున్నారు. అన్నిట్లో ఏమైపోతున్నారు? అన్నిట్లో డెవలప్ అయిపోతున్నారు. చదువుల్లో డెవలప్ అయిపోతున్నారు, వ్యాపారాలు డెవలప్ అయిపోతున్నారు, లోక కార్యకలాపాల్లో డెవలప్ అయిపోతున్నారు. అన్నింటిలో డెవలప్ కనబడుతుంది, కానీ దేవుళ్ళు డెవలప్ కనబడట్లేదు. దీని గల కారణం ఏంటి చెప్పనా? ఇవన్నీ రాకడకు సూచనలు. రాకడకు సిద్ధపడుతున్నప్పుడు, రాకడ సమయం ఆసనమవుతున్నప్పుడు మనుషుల్లో విశ్వాసం ఏమైపోతుందంట? విశ్వాసం కనుమరుగైపోతుందంట. అంటే జనాల్లో విశ్వాసం కనుమరుగైపోతుందంటే మనకు అర్థమైపోవాలి రాకడ దగ్గరలో ఉందని. ఇప్పుడు రాకడ దగ్గరలో ఉందని మనకు అర్థమైపోతున్నప్పుడు ఆ రాకడలో ఒకవేళ మనం ఎత్తబడవలసి వస్తే మనం ఎత్తబడతామా? ఎత్తబడమని మనకు అర్థమవుతున్నప్పుడు అయితే ఈ రాకడ సమయంలో మనం పెంచుకోవాల్సింది ఏంటి? విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసం పెంచుకోవాలి. రాకడ సమయంలో అంట విశ్వాసాలు ఎవరున్నారు లేదని బోతాత పెట్టి చూడాల్సి వస్తుందంట. ఎందుకంటే ఎవడో కనబడ్డంట. మరి ఉన్నోళ్ళందరూ ఎవరు? ఇప్పుడు అన్ని సంఘాలకు వెళ్తున్న వాళ్ళు ఎవరు? ఆయన వస్తే కనబడరని చెప్తున్నాడు. మరి ఇలా మేము విశ్వాసులు అంటున్నారు. అంటే ఎక్కడో మన విశ్వాసంలో ఏదో చిన్న తేడా ఉంది అని ఎవరికి వాళ్ళు గమనించాలి. నువ్వు మంచోడు కాదన్నా నాకు కోపం వచ్చేది, నీకు నువ్వు మంచిదాని కాదంటే కోపం వచ్చేది, నీకు విశ్వాసం కోపం వచ్చేది. మీ కోపం వల్ల ఎవరికో ఉపయోగం లేదు. ఒక్కసారి నిన్ను ఏం చేయాలి?
పరీక్షించుకోవాలి. బైబిల్ చెప్తుంది, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో పక్క వాళ్ళు చూడకండి అమ్మా. ఇదన్నాం అనుకున్న దిక్కుమాల దరిద్రం ఏంటంటే పక్క వాళ్ళు చూస్తూ ఉంటాం ఎప్పుడు. నువ్వు ఆడెలా ఉన్నాడు, ఆడెలా ఉన్నాడు, ఆవిడెలా ఉన్నాడు. నన్ను పక్క వాళ్ళని చూడకూడదని కాదు, నువ్వు విశ్వాసులు ఎదుగుతూ పక్క వాళ్ళు పడిపోతే అమ్మ అలా కాదమ్మా అని ఏం చేయాలి? లేపాలి. మనం లెగము, ఇంకోటి లెగలేము. మన రూటే సపరేట్. మనం పాడైపోవాలి, అడుగు పాడైపోవాలి. ఎవడూ బాగుపడకూడదు. పైకి అందరూ ఏమంటాం, అందరూ బాగుంటారు బ్రదర్ అంటాం. దొంగ మాటలు, మాయ మాటలు. మనుషులు కదంటే అలా మాట్లాడుతుంటాం. మంచాన్ని పట్టుకొని వస్తున్న వారిని చూసి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నాడు, ఏమాట్లాడు చూడు, ఏమంటాడు 20 వచ్చిన, ఆయన వారి విశ్వాసమును చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. పాపాలు పోయి ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 24 వచ్చిన ఏం జరిగింది చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. వెంటనే వాడు వాని ఎదుట లేచి తాను పండుకున్న మంచమును ఎత్తుకొని దేవుని మహింపరిచి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. ముందు నరులు మోసుకొచ్చారు, నరుగులు మోసుకొచ్చాడు. ఈసారి లేచాడు, ఆడ మంచం ఆడే పట్టుకున్నాడు, లేచి వెళ్ళిపోతున్నాడు. అద్భుతం కాదు, ఏదైనా జరుగుతుంది. ఈరోజు మనం అనుకుంటాం యేసుక్రీస్తు వారు చాలా పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాడు మనం అనుకుంటున్నాం కదండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులు చూసేవాడు చెప్పనా, నా తర్వాత నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పాడు. కానీ ఎవరు చేయట్లేదు. ఎందుకని? ఆయన వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసం ఏమైపోయింది? పోయింది. ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా భయం వేసేసి బైబిల్లో లోతైన సంగతులు చెప్పేయాలి అనే దానికన్నా ఆధ్యాత్మికంగా ఈ విశ్వాసాలు ఏం చేయాలనిపిస్తుంది? బలపరచాలి. నేను మెంటలు ఎక్కిపోయే విషయాలు చెప్పగలనండి బైబిల్లో. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏది అడిగిన చెప్పేస్తాను, చెప్పగలను. కానీ అవన్నీ చెప్పాలనిపించట్లేదు నాకు. విశ్వాసంలో ఉన్న ఈ విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. మన పరిస్థితి ఏంటి? రేపు వస్తే ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి? మన సంఘం పరిస్థితి ఏంటి? కొందరినైనా బలపరచాలి, కొందరినైనా మళ్ళీ నిలబెట్టాలి. కొందరైనా దేవుడిలో మళ్ళీ దేవుని ఎదుట కొందరు ఏం చేయాలి? నిలబెట్టాలని ఆశ, ఆలోచన. నేను పొద్దున్న పాఠం చెప్పాను. ఏ పాఠం? ఎవరైనా చెప్పండి, ఏ పాఠం? పొద్దున్న పాఠం చెప్పాను, ఏ పాఠం చెప్పండి. పొద్దున్న నేను చెప్పిన విషయం ఏంటి? దేనికోసం చెప్పాను? మీరంతా అక్కడే ఉంటారని నాకు తెలుసు. పొద్దున్న ఏం చెప్పింది చెప్పనా? యోహాను రాసిన మొదటి పత్రిక ఏంటి చెప్పేసాను మొత్తం. నేను యోహాను రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, అందులో ఏమున్నాయో చెప్పేశాను. ఏమని చెప్పి? చిన్నపిల్లలారా అని చెప్పి మొత్తం పత్రిక చెప్పేశాను. ఇంకా అక్కడ ఉన్నా నువ్వు. నీకు అర్థమవుతుంది నేను చెప్పింది? యోహాను రాసిన మొదటి పత్రిక వివరించాను నేను. మీకే తెలియకుండా చిన్నపిల్లలు అని వంకెట్టి చిన్నపిల్లల కోసం మాట్లాడుతూ పత్రిక వివరించేశాను. ఒక పత్రిక ఏముందో వివరించేశానండి గంటలోనే. ఏ పత్రికైనా వివరించేస్తాను మీకు తెలియకుండా. నా కోరికని చెప్పనా, ఓ పక్క బైబిల్ నేర్పించేయాలి, మిమ్మల్ని భక్తులను పెంచాలి. అది కష్టం, చాలా కష్టం. అయినా ట్రై చేస్తున్నా. బైబిల్లోని విషయాలను చెబుతూనే, మీకు అర్థం కాని విషయాలు చెబుతూనే మిమ్మల్ని ఎందులో పెంచాలి? విశ్వాసంలో పెంచాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను ప్రార్థన కోసం మాట్లాడుతున్నాను, అన్ని గట్టుకో మాట్లాడుతున్నాను, రాసుకొని మరీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం మీ పాపం చేయకుండా ఉంటారనేది నా కోరిక. మీరు పాపం చేయకుండా బతకాలంటే మీరు ప్రార్థించాలి. కొంతమంది ఆలోచన ఏంటి? అయ్యగారు వెనక్కి వెళ్ళిపోతున్నాడా, ప్రార్థన అంటున్నాడు. వెనక్కి కాదు నాయన, నేనేం చేయాలని? నిన్ను ముందుకు తీసి మనం వెనకబడిపోయాం. ప్రార్థనా జీవితం లేక వెనకబడిపోయాం. అందుకే మన భక్తి ఎలా ఏడిచింది. జ్ఞానంతో పాటు మనిషిగా ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఆ భక్తి రావాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలని ప్రార్థన వంకెట్టి విశ్వాసంతో చేయాలి, కలిసి చేయాలి. 5 వేళ్ళు ప్రార్థన. ఎన్ని చెప్తున్నానండి? అదే ప్రార్థనే. ఏం చెప్తున్నాను? అనేక కోణాలు బోరు కొట్టకూడదని, రోజు ప్రార్థన బోరు కొట్టేస్తుందని దాన్ని డిఫరెంట్గా
వంటదే వంటదే. ఓ రోజు కాయగూర, ఓ రోజు వంకాయ, ఓ రోజు బెండకాయ, ఓ రోజు బంగాళదుంప వేసి ఏం చేస్తున్నా, మిక్సింగ్ చేసి వండుతున్నా. బోరు కొట్టకూడదు కదా, రోజు ఒక వంట ఏమవుతుంది, బోరు కొట్టే ప్రమాదం ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది విశ్వాసం ఉండాలని చెప్తుంది, విశ్వాసంతోనే ప్రార్థించాలని చెప్తుంది. విశ్వాసంతో ప్రార్థించడం వల్ల జరిగే లాభాలు ఏంటి అంటే, ఒకటి మనం అడిగి ఏం చేస్తాం, పొందుకుంటాం. రెండోది ఏంటి అంటే దేవుని వల్ల స్వస్థత పొందుతాం. మూడోది ఏంటి అంటే పాప క్షమాపణ పొందుకుంటాం. నాలుగో విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నాలుగో లాభం ఏంటి అంటే, విశ్వాసంతో ప్రార్థించడం వల్ల నాలుగో లాభం ఏంటంటే జ్ఞానమును పొందుకుంటాం. విశ్వాసంతో ప్రార్థించడం వల్ల జరిగే నాలుగో లాభం ఏంటంటే జ్ఞానాన్ని పొందుకుంటాం. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ముగిస్తాను, ఎవరు కంగారు పడకండి. ఒక 5-6 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. మీకు బోర్ కొట్టిను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగాలి. జ్ఞానం తక్కువగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడగడం అంటే ప్రార్థన. అడగాలి. ఎలా అడగాలి? 6వ వచనం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలంటే, జ్ఞానం రావాలని కూడా ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. ప్రార్థిస్తే జ్ఞానం వస్తుందని బైబిల్లో ఉంది కనుక నేను ప్రార్థిస్తానంటే కుదరదు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? సందేహించకూడదు అంటే, ఏమాత్రము సందేహించక విశ్వాసంతో మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు తన జ్ఞానాన్ని మీకు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. దేవుని జ్ఞానం చాలా అవసరం అండి. ఒక భార్యకి అవసరం భర్తతో ఎలా కాపురం చేయాలో, ఒక భర్తకు అవసరం భార్యతో కాపురం ఎలా చేయాలో, ఒక తల్లికి అవసరం తన కుటుంబాన్ని ఎలా ముందుకి నడిపించాలో. ఈ జ్ఞానం కావాలి. ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయంటే, కాపురాలు కూలిపోతున్నాయంటే దీనికి అలా కారణం ఏంటి చెప్పిన? జ్ఞానం లేకపోవడమే. జ్ఞానం ఉందనుకోండి కాపురాలు బాగుంటాయి, జ్ఞానం ఉందనుకోండి కుటుంబాలు బాగుంటాయి. ఇవన్నీ బాగుండాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే విశ్వాసంతో దేవుని ఏం చేయాలి? ప్రార్థించాలి. బైబిల్లో ఉన్న విషయాలు నాకు రావు అనకండి. చెప్పువాడు ఎవ్వడు పోటుకోడు కాదు, చెప్పువాడు ఎవ్వడు గొప్పడు కాదు. ఎవడు చెప్పినా ఎంత బాగా చెప్పినా వాళ్ళకి దేవుడే ఇచ్చాడు ఆ జ్ఞానం. నేను అంటాను మీకు దేవుడిస్తాడు. అయితే మీరు చేయవలసింది విశ్వాసంతో దేవుడిని ఏం చేయాలి? దేవా నాకు కూడా జ్ఞానం కావాలి, నేను నా నోటితో 4 మొక్కలు చెబుతాను. దేవా నాకు జ్ఞానవి, ఆ జ్ఞానంతో నన్ను నేను కట్టుకుంటాను. దేవా నా జ్ఞానవి, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా సంఘాన్ని నిలబెట్టుకుంటాను, నా సంఘస్థులు బలపరుస్తానని దేవుడిని మనం జ్ఞానం అడగాలి. ఆ జ్ఞానం నువ్వు పొందుకోవాలంటే, ఆ పొందుకోవడానికి నువ్వేం చేయాలి? విశ్వాసంతో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అంటే విశ్వాసంతో ప్రార్థించడం వల్ల జరిగే 4వ లాభం ఏంటి అంటే, మనం దేవుని జ్ఞానాన్ని ఏం చేసుకోగలం? పొందుకోగలం. చివరిగా విశ్వాసంతో ప్రార్థిస్తే జరిగే 5వ లాభం ఏంటంటే, సాతానుపై విజయాన్ని ఇస్తాడంట దేవుడు. సాతానుపై విజయాన్ని మనం పొందాలి అంటే విశ్వాసంతో ప్రార్థించాలట. ఒక్కసారి ఆ మాటను కూడా చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండేటే నిద్రపోతున్నప్పుడు కన్నేసి దొంగలత్నాలే చూడమని కాదు. మెలకుగా ఉంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రార్థన. మెలకుగా అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తూ ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదమా అని గద్దించు సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు. భార్యను వేసేద్దాం తిరుగుతున్నాడు, భర్తను వేసేద్దాం తిరుగుతున్నాడు, పిల్లలు వేసేద్దాం తిరుగుతున్నాడు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని తిరుగుతున్నాడు, సంఘాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. కనుక నువ్వు మెలకువగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను రాత్రులు మెలకు వచ్చేస్తున్నాడు చాలా మందికి. ఎంతమంది చేస్తారు ప్రార్థన మెలకు వస్తే అండి? భాగ్యవత ఒకటి అనుకున్నాను, మిగతా ఓకే 1 2 3 మంచిది, చాలా మంచిది. మెలకు వస్తే నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రార్థన. మెలకు వస్తే చేయాలండి ప్రార్థన. మెలకు వస్తే చేయాలి ప్రార్థన. కుటుంబ సభ్యుల కోసం చేయాలి, సంఘస్థుల కోసం చేయాలి, మన కుటుంబాల కోసం, మన వ్యాపారాల కోసం చేయడమే ప్రార్థన. అసలు నీకు మెలకు వస్తుందంటేనే ఏం చేయాలని? ప్రార్థన చేయాలని. నాకు మెలకు రాదండి. పడుకునేసరికి 12 అయిపోతుంది. రాస్తాను, అలా రాస్తున్నాను, అంతేమైపోతుంది. అని మెలకు వస్తే మాత్రం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండండి. ఎందుకంటే అపవాది ఎవరిని మింగేద్దామా, ఎవరిని కొట్టేద్దామా, ఎవరిని పడగొట్టేద్దామా చూస్తాడు. దేవుళ్ళు ఉన్నంతసేపు, దేవుని వాక్యం ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి. బయటికి వెళ్ళగాలని వస్తాడు, ఇలా పిలుస్తాడు, వెళ్దామా అంటాడు. ఇది ఎలాగన్నా పాడు చేస్తాడు, నేను ఎలాగన్నా. వాడు పనే అదే అండి, వాడి పనే అది.
కనుక వాడు మాయలో మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలో 9వ వచనం చెప్తున్నాడండి. ఎలా చేయాలంట? లోకమందున్న మీ సహోదరులు అందరి యందు ఈ విధమైన శ్రమలే కలుగుచున్నవి చెప్తున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి శ్రమలు, ఉన్నాయి. అప్పారోగు లేవు, పాపారోగు లేవు, మాకు వచ్చేసి అనకు, అందరికీ ఉన్నాయి. ఏమిటి చెప్తున్నా? ఇక్కడ ఉన్న మాట మీకు అర్థమవుతుంది లేదో? శ్రమలు లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే. అర్థమవుతుంది లేదు? శ్రమలు అందరికీ ఉన్నాయి, బాధలు అందరికీ ఉన్నాయి చెప్తూ ఇక్కడ మంచి పదం మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంది ఏముండాలి? స్థిరులై. ఎవడాడు? సాతానాన్ని ఎదిరించాలని నీకే ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలి. ఆనవాయితీగా అలవాటుగా నువ్వు ప్రార్థన చేస్తాడు పోడు. వాడిని దగ్గర రాకుండా ఉండాలంటే, వాడు నువ్వు ఎదిరించాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి. దుష్టుడు, దుష్ట ప్రభావం, దుష్ట ఆలోచనలు మీ మీద రాకుండా విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలి. ట్రై చేసి చూడండి, ట్రై చేసి చూడండి. నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేసుకోండి, లేచినప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీ భక్తి జీవితం ఎలా ఉందో, ప్రార్థన లేకుండా మీ భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి మీకు తేడా అర్థమైపోతుంటుంది మీకు. చాలా మంది మన సంఘస్థులకి ప్రార్థన స్పెషల్ ప్రార్థన అంటే ప్రార్థన అంటున్నారు. అంటే అది ప్రార్థన విలువ తెలియదు, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఏం అనలేం కదా, పోన్లే అలవాటు ఆడవత్తారు లేదు, నేను ఏం మాట్లాడట్లేదు. వాళ్ళ భక్తి జీవితాలు డెవలప్ అవ్వండి, భక్తి జీవితాలు డెవలప్ అవ్వు. కనుక దుష్టుని మనం ఎదిరించాలంటే, విశ్వాసాలు పడిపోకుండా ఉండాలంటే, దేవుని కొరకు ఉన్నతంగా బతకాలంటే, దేవుడి దగ్గర నుంచి మనకు కావాల్సిన వల్ల పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నేను ప్రతి దానికి ప్రార్థన చేస్తానండి. నాకు ఉన్న సమస్యను అందరికీ చెప్తాను, ఇది సమస్య మీరు ఏం చేయగలరని అడుగుతాను, కానీ ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన మీద ఆధారపడతానండి. నేను ఎన్ని పొందుకున్నాను అనుకుంటున్నాను ప్రార్థన ద్వారా, ఎన్ని పొందుకున్నాను అనుకుంటున్నాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న మీరు అందరూ పొందుకోగలరు, ఈ కుటుంబ సభ్యులు కూడా పొందుకోగలరు. అయితే ఒకటి లోటు ఉంది. అదేంటి అంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అల్లాటప్ప విశ్వాసం కాదు, అది బలమైన విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులు పదే గద్దిస్తుంటాడు, అల్ప విశ్వాసులారా. మనకు అల్ప విశ్వాసం ఉండకూడదు. అల్ప విశ్వాసం ఉంటే అడిగా ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. అల్ప విశ్వాసం భయపడుతూ ఉంటాడు, అల్ప విశ్వాసం ఆందోళన చెందుతుంటాడు, అల్ప విశ్వాసం కంగారు పడుతుంటాడు. కానీ బలమైన విశ్వాసం దేవుడే చేస్తాడు, దేవుడే చేయగలడని నమ్మకంతో ఉంటాడు. అంటే సింహాల నోర్లు ముగించేశారంటే అది ఏ విశ్వాసం అండి బాబు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసారంటే అది ఏ విశ్వాసం అండి? ఎరుకో గోడలను పగలగొట్టేశారంటే ఏ విశ్వాసం అండి బాబు? 7 రౌండ్లు తిరిగితే గోడ పగిలిపోద్ది అంటే, అంత పెద్ద గోడ పడిపోద్ది అంటే 7 రౌండ్లు తిరిగితే పడిపోద్దని అంటే నమ్మేశారంటే వాళ్ళ నమ్మకం ఏంటండి? అందుకే అద్భుత కార్యాలు చూశారు. అరణ్యంలో వాళ్ళు అద్భుత కార్యాలు చూడగలిగారంటే విశ్వాసం, చేయగలిగారంటే విశ్వాసం. ఈరోజు మనం చూడలేకపోతున్నాం, అలాంటివి చేయలేకపోతున్నాం. మన దౌర్భాగ్యం. దానిగల కారణం ఏంటంటే మనలో ఉన్న అల్ప విశ్వాసం. ఈ కుటుంబం ద్వారా ఈ ప్రత్యేక సమయంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనలో అల్ప విశ్వాసం ఉండకూడదు, బలమైన విశ్వాసం ఉండాలి. బలమైన విశ్వాసంతోనే దేవుడిని అడగాలి. దేవుడిని అడుగు, దేవుడి ద్వారా ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు? పొందుకుంటావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. అడగటం నీ వంతే, చేయడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు ఏమైనా పేదవాడేటండి చేయలేకపోవడానికి. ఆయన పేరే ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు. ఆయన ఏమైనా చేయగలడు. మనం నమ్ముదాం, నమ్మకంతో దేవుడి దగ్గర నుంచి పొందుకుందాం. బలమైన విశ్వాసంతో ఇక్కడి నుంచి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపల దేవ, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి మరోమారు తండ్రి కుటుంబం ద్వారా నైనా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నా కోరిక ఒకటే, అందరినీ కాకపోయినా కొందరినైనా బలమైన విశ్వాసాలుగా మార్చాలన్నది నా ఆశ, నా ఆలోచన. దానికి మీరు సహాయం చేయండి తండ్రి. కొందరు మీరు ప్రేరేపించండి, కొందరు మీరు పురుకొల్పండి. నాతో కలిసి నైనా పని చేయగలిగే శక్తివంతులుగా వారిని తయారు చేయండి తండ్రి. నన్ను ఇక్కడ ఉన్నవారు బలమైన విశ్వాసాలుగా మారి, అల్ప విశ్వాసాలుగా ఉన్నవారిని తండ్రి బలమైన విశ్వాసులుగా మార్చగలిగే స్థితిలో నేను వారిని ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఎందు నిమిత్తమైతే కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారో మాకైతే తెలీదు. సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి కార్యం చేయండి. వారు అనుకున్నది వారు అనుకున్నట్లుగా జరుగుడు కృప చూపించండి. బలమైన విశ్వాసంతో మిమ్మల్ని అడిగి పొందుకునే ఆ స్థితిని, ఆ చక్కని అవకాశాన్ని కుటుంబాన్ని మీద ఇచ్చింది. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో ప్రార్థించగలిగే ప్రార్థనా పరులుగా వారు మీరు మార్చండి. మధ్యాహ్నం మీద మాటలు చిన్నపిల్లల ఇంకా మేము వ్యవహరించకుండా
పెద్దవారుగా ఉండి చిన్నపిల్లలైన వారికి తండ్రి చక్కని సలహాలు ఇస్తూ ముందుకు నడిపించగలిగే ఉన్నతమైన స్థాయికి మేమంతా వెళ్ళడానికి కృప చూపించండి. నీ ప్రియకుమారుడు వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలోనైనా విశ్వాసులుగా మాలో ఆ విశ్వాసాన్ని కనపరుచుకోగలిగే ఆ గొప్ప స్థితిని నాన్న దాయించండి. ఈ ప్రాంతాన్ని విడిచి తిరిగి వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్షేమకరమైన ప్రయాణం అందించండి. నిశ్చితమైతే నేను మరొకసారి మేమంతా ఈ రీతిగా కలుసుకొని ఉన్నతమైన సంగతులను ఆలోచించడానికి కృప చూపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సమాధానం మనకు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ప్రత్యేకంగా కుటుంబానికి, వ్యాపారానికి, తల్లిదండ్రులకి తోడు నీడగుండి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందాం.